హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 78. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్ హర్షి, పలకరించాడు అర్జున్ చిరునవ్వుతో. హాయ్ రా, చాలా బిజీ అయిపోయినట్లున్నావు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదేంట్రా? ఫోన్ చేశావా? చూడు ఎన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయో. దాదాపు 10 సార్లు చేశాను, ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది వీడికి అనుకున్నాను. ఇదన్నమాట సంగతి అంటూ రూపవైపు చూసి చిన్నగా నవ్వింది హర్షిత. హర్షిత ఎక్స్ప్రెషన్స్ చూసి అర్జున్ నవ్వుతూ, సారీనే, ఫోన్ రూమ్లో ఉండిపోయింది, చూసుకోలేదు. ఇంతకీ ఏంటి సంగతి? ఉన్నట్లుండి ఇలా ఇక్కడికి? ఒరేయ్, అమ్మ వాళ్ళు గోల చేస్తున్నారు, ఒక్కసారి రావే, ఊరు వచ్చి చాలా రోజులయ్యింది అంటూ. సర్లే అని ఒక వారం రోజులు లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ నేను నిన్ననే వచ్చాను ఇక్కడికి. నువ్వు వచ్చావని మీ పనబ్బాయి రంగడి ద్వారా నాకు తెలిసింది. సర్లే ఒక్కసారి మాట్లాడి వద్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే అబ్బాయి గారు చాలా చాలా బిజీగా ఉన్నారు. ఏంటి కదా? నవ్వుతూ అడిగింది. ఏంటే ఆ ఎక్స్ప్రెషను? కోతి అంటూ హర్షిత తల మీద ఒక్కటి కొట్టాడు అర్జున్. అబ్బా, అవి చేతులా? ఏం తింటున్నావురా నువ్వు? పాపంరా నీ పెళ్ళం, ఐరన్ మ్యాన్లా ఉన్నావు కదరా. జాగ్రత్త రూపా నువ్వు వీడితో అంది హర్షిత. రూపకి ఎక్కడా లేని సిగ్గొచ్చింది. ఏయ్, నోరు ముయ్యవే, మరీ పరువు తీసేస్తున్నావు నా పెళ్ళం ముందు నవ్వుతూ అన్నాడు. ఏంటంటున్నావు? నీ పెళ్ళమా? పడి పడి నవ్వుతోంది హర్షిత. ఒసేయ్, పెళ్ళయితే పెళ్ళమే కదా. ఒరేయ్, నీకు పెళ్ళి కాలేదురా ఇంకా. ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది అని నువ్వు పట్టించుకోవట్లేదు. మరీ ఇంత డైరెక్ట్గా మాట్లాడితే రూప చూడు ఎలా సిగ్గుపడుతుందో. ఎర్ర టమాటాలాగా అయిపోయింది. పాపం, తనని నువ్వు ఇలాగే ఏడిపిస్తున్నావా? వెదవా తిట్టింది. ఓయ్, నువ్వు డాక్టర్వి, డీసెంట్గా బిహేవ్ చేయడం నేర్చుకో. నీ దగ్గర నేను ఎందుకురా డీసెంట్గా ఉండాలి? నేను రియల్గా ఉంటాను నీ దగ్గర, నాకు ఇలాగే ఇష్టం. ఒసేయ్, కొడతాను చూడు. చూడు, ఆడపిల్లని ఒసేయ్ అనొచ్చా? నువ్వు మాత్రం డీసెంట్గా ఉండవు, నాకు ఉండమని చెప్తావు. ఇలా మాట మాట అనుకుంటూ ఆర్గ్యూ చేసుకోవడం మొదలుపెట్టారు. రూప అర్జున్ని ఎప్పుడూ అలా చూడలేదు, హర్షితాని అలా చూడలేదు. వాళ్ళిద్దరినీ ఎలా కంట్రోల్ చేయాలో తెలియక కంగారు పడింది. హబ్బబ్బా, మొదలుపెట్టారా ఇద్దరును? తెల్లవారిందా మీ గొడవకి? ఊరు నుంచి వచ్చారో లేదో ఒరిజినాలిటీ బయటికి తీయాలా? ఒక్కొక్కరికి 25 ఏళ్ళు దాటాయి, పసిపిల్లలాగా దెబ్బలాడుకోవడం ఏమిటి అని తిడుతూనే కాత్యాయిని వేడివేడిగా ఆనియన్ పకోడీ ఒక ప్లేట్లో తీసుకువచ్చి వాళ్ళ మధ్య పెట్టి చివాట్లు వేసింది. హాయ్ ఆంటీ, హవర్ యూ? బానే ఉన్నాను. నేను ననగా వచ్చావంట కదా. ఏ, నీ ఫ్రెండ్ వస్తేనే ఇక్కడికి వస్తావా? అయ్యయ్యో, అదేమీ లేదా ఆంటీ, మీరు అలా ఫీల్ అవ్వద్దు. యూ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్. లేచి మరీ కాత్యాయిని బుగ్గలు సాగదీసి వదిలింది. కాత్యాయిని నవ్వుతూ అల్లరి పిల్ల అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్జున్ ఆనియన్ పకోడీ తింటున్నాడు. అర్జున్ వైపు ఒక్కసారి హర్షిత చూసి, ఏంటి రూపా, నీకు వీడు ఓకేనా అంది. రూప సిగ్గుపడి చిన్న నవ్వు నవ్వింది. నీ నవ్వే చెప్తుందిలే, నువ్వు చెప్పకపోయినా వీడి నీకు ఓకే అని. సో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి మీ ఇద్దరి మధ్య ఏ సీక్రెట్స్ లేవు కదా? నా దగ్గర అర్జున్ సార్ ఏ విషయమూ దాచిపెట్టరు. ఎరా, నిజమారా అంది హర్షిత. అవును, మా ఇద్దరి మధ్య ఏ సీక్రెట్స్ లేవు. వీడు నీకు మరీ అంత బుద్ధిమంతుడిలాగా కనిపిస్తున్నాడా రూపా? అయితే శాన్వి గురించి నీకు చెప్పాడా అర్జున్ అంది హర్షిత. అంతే, అర్జున్ ఒకటే దగ్గుతున్నాడు. చూసావా రూపా, నేను శాన్వి పేరు ఎత్తగానే ఎలా పొలమారిపోయిందో అతనికి నవ్వుతోంది. రూప డౌట్గా అర్జున్ వైపు చూస్తోంది. అరే, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి రూపా? అడుగు, నీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఫేస్ టు ఫేస్ అడుగు అంది హర్షిత. శాన్వి అంటే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా సార్? అద్దీ, అలా అడుగు రూపా. మళ్ళీ నవ్వింది హర్షిత. ఏయ్, నువ్వు నోరు ముయ్యవే. అలా ఏమీ లేదు రూపా. ఏంట్రా ఏమీ లేదు, నిజం చెప్పరా, నిజం చెప్పు. కాబోయే పెళ్ళం దగ్గర
ఏ సీక్రెట్స్ దాచను అన్నావు కదా. నువ్వు అడుగు రూపా, గట్టిగా అడుగు, మనవాడు ఓపెన్ అయిపోతాడు. వస్తే రాక్షసి, నువ్వు మా ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి వచ్చావా? అర్జున్ ఎక్స్ప్రెషన్స్, మాటలు చూస్తూ, ఎందుకు సార్ మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అయితే మీ ఫాస్ట్లో అంత చెప్పలేని గతం ఏమైనా ఉందా? ఒసేయ్, నువ్వేదేదో ఇమాజినేషన్ చేసుకోవద్దు, నేనే చెప్తాను. చిన్నప్పుడు శాన్వి అనే అమ్మాయి మీద క్రష్, కానీ అది ఆకర్షణ మాత్రమే, చాలా చిన్నప్పుడు రూపా. ఇదిగో ఈ హర్షిత ఉంది కదా, ఆ పిల్లతో అస్సలు మాట్లాడనిచ్చేది కాదు. నేనేమో దానితో మాట్లాడాలని రకరకాల ప్లాన్స్ వేసి హర్షితకి శాన్వికి మధ్య గొడవలు పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేశాను. ఆ తర్వాత శాన్వితో నేను ఫ్రెండ్షిప్ చేశాను. కానీ ఆ అమ్మాయి నేను వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టానని తెలుసుకుని షాక్ ఇచ్చింది నాకు. రాఖీ పండగ నాడు సరాసరి నా దగ్గరికి వచ్చి నా చేతికి రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచింది. అప్పుడు చూడాలి హర్షిత ఫేసు. బాగా అయ్యిందిరా నీకు అంటూ తెగ నవ్వింది పడి పడి. ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా రూపా? శాన్వికి వీడి గురించి అసలు నిజం చెప్పింది నేనే అంటూ తెగ నవ్వుతోంది హర్షిత. హర్షిత చెప్పేది వింటూ అర్జున్ వచ్చి రాణి నవ్వుతూ రూప వైపు చూసి, నా పరువంతా తీసేసావు కదే అంటూ ఇబ్బందిగా చూస్తున్నాడు. అర్జున్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ వాళ్ళిద్దరి మాటలు వింటూ కిలకిలా నవ్వింది రూప. సరే రూపా, మీ ఆయన్ని నేను కాసేపు బయటికి తీసుకువెళ్తాను, నీకేమైనా అబ్జెక్షన్ ఉందా? నో మేడం, నో అబ్జెక్షన్. మీ ఫ్రెండ్తో మీరు ఏదైనా మాట్లాడచ్చు. ఒసేయ్, నేనిప్పుడు ఎక్కడికి రానే, వాన వస్తోంది. నీ మొహం వాన తగ్గిపోయింది, రారా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటి, అదేదో ఇక్కడే మాట్లాడొచ్చు కదా. ఒరే పర్సనల్ విషయం రా. ఏంటి పర్సనలా? కొంపదీసి ఎవరినైనా లవ్ చేసావా ఏంటి? అదొక్కటే తక్కువ నా మొహానికి. నువ్వు వస్తావా రావా? రౌడీయిజం చేస్తున్నావు కదే. రూపా, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. హర్షిత కార్ డ్రైవ్ చేస్తూ చాలా దూరం తీసుకువెళ్ళింది అర్జున్ని. ఏంటే, ఏదో మాట్లాడాలని చెప్పావు, ఏమీ చెప్పవేంటి? ఇంటి దగ్గర అంత జోష్గా సరదాగా మాట్లాడావు, ఇక్కడేంటి ఇంత సీరియస్గా ఉన్నావు అడిగాడు అర్జున్. నేను కాదురా, అసలు మాట్లాడాల్సింది నువ్వు. ఏం జరుగుతోంది అడిగింది హర్షిత. ఏం మాట్లాడుతున్నావే? ఏ విషయం గురించి? రూప గురించి మాట్లాడుతున్నాను. ఓ అదా, మా ఇద్దరికి మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారు, త్వరలోనే ఎంగేజ్మెంట్. ఇంట్లో అందరూ ఓకే చెప్పారు, ఒక్క నానమ్మ తాతయ్య తప్ప. త్వరలోనే ఒప్పుకుంటారు. ఒరేయ్, నేను మీ మ్యారేజ్ గురించి మాట్లాడట్లేదు. మరి ఇంకేంటి? రూప ఎడ్యుకేషన్ గురించా? తెలివిగా మాట్లాడుకురా. నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు అని అనుకుంటున్నావా? అసలు విషయం నాకు తెలుసు. ఏంటే తికమకగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? స్ట్రైట్గా మ్యాటర్కి రా. ఓకే, స్ట్రైట్గా అడుగుతున్నాను. రూపకి ఎందుకు DNA టెస్ట్ చేయించావు? అంత అవసరం ఏమొచ్చింది? అర్జున్ షాక్ తిన్నట్లు చూశాడు. హర్షి, నువ్వేం మాట్లాడుతున్నావు? అర్జున్, నేను నీ క్లోజ్ ఫ్రెండ్ని, నా దగ్గర కూడా నువ్వు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావంటే బాధగా అనిపిస్తోంది నాకు. ఎందుకురా ఇలా చేస్తున్నావు? నాకు తెలియదు అని అనుకోక అర్జున్. ఇప్పటికైనా ఓపెన్ అయ్యి క్లియర్గా జరిగిందేమిటో చెప్పు. అసలు నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ప్రతాప్తో మాట్లాడావా? అర్జున్, నువ్వు డ్యూటీలో బిజీగా ఉండి మర్చిపోయినట్లున్నావు. నేను కేవలం డాక్టర్ని మాత్రమే కాదు, మీ పోలీస్ ఫారెన్సిక్ ల్యాబ్లో కూడా నేను ఒక నెంబర్ని. ఈ విషయం తెలుసుకోవడం నాకంత కష్టమేమీ కాదు. DNA టెస్ట్ కన్ఫర్మ్ చేస్తూ సిగ్నేచర్ చేసింది నేనే. కానీ నేను స్ట్రేంజ్గా ఫీల్ అయిన విషయం ఏమిటంటే, నువ్వు రూపకి ఎందుకు DNA టెస్ట్ చేయించావు, అది కూడా కృష్ణమూర్తి DNAతో సూట్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి. నీకు ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చిందిరా? నాకు అర్థం కావట్లేదు. ఇది ఎలా సాధ్యం? ఆ కృష్ణమూర్తి రూప తండ్రా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నీకు డౌట్ ఎలా వచ్చింది? పైగా ఎందుకు ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచాలని అనుకుంటున్నావు? నాకు అర్థం కావట్లేదు అర్జున్. హబ్బబ్బా, సరే, అంతా నీకు తెలుసు కదా, సైలెంట్గా ఊరుకో. ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు, ముఖ్యంగా రూపకు. సరే, రూపతో నేను ఈ విషయం మాట్లాడాను. అసలు నీకెందుకు డౌట్ వచ్చింది? ఎందుకు DNA టెస్ట్ చేయించావు? ముందది చెప్పు. నీకు తెలుసు కదా, రూపకి బుల్లెట్ తగిలి డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కృష్ణమూర్తి బ్లడ్ గ్రూప్, రూప బ్లడ్ గ్రూప్ సేమ్ అని తెలిసి అక్కడ నేను డాక్టర్స్తో మాట్లాడాను. రూప బ్లడ్ గ్రూప్ చాలా రేర్ బ్లడ్ గ్రూప్, కృష్ణమూర్తి బ్లడ్ గ్రూప్ కూడా అదే కావడం చాలా స్ట్రేంజ్గా అనిపించింది. పైగా ఇద్దరి పోలికలు చాలా దగ్గరగా కనిపించాయి నాకు. వర్ధన్ మాటలతో డౌట్ వచ్చింది. వర్ధన్ వాళ్ళ అమ్మగారి గురించి చెప్తూ,
ఆవిడ సొసైటీకి చాలా దూరంగా పొలాల మధ్య ఉన్న గెస్ట్ హౌస్లో ఉంటారని, కృష్ణమూర్తి ఆవిడని సమాజానికి పరిచయం చేయడం ఇష్టం లేక సొసైటీకి దూరంగా ఉంచాడని చాలా బాధపడ్డాడు. నేను ఆవిడని కలిశాను హర్షిత. అప్పుడు తీగలాగితే డొంకంతా కదిలింది. ఒరేయ్, నాకు అర్థమయ్యేటట్లు చెప్పు, కొంచెం డీటెయిల్గా. నీకు సగం విషయం తెలుసు. కృష్ణమూర్తి రూప తండ్రి అని ఈ పాటికి నీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. కానీ తల్లి ఎవరో తెలుసా? ఎవరు? వర్ధన్ వాళ్ళమ్మ, రుక్మిణమ్మ గారు. కృష్ణమూర్తి ఆవిడని ఒక భార్యలాగా చూడలేదు. అవసరానికి మాత్రం ఆడది కావాలి కాబట్టి అలా ఎవరికీ తెలియకుండా నిర్బంధించి వాడుకునేవాడు. సొసైటీ ముందు మాత్రం భార్య చనిపోయినా తల్లి తండ్రి తానే అయ్యి వర్ధన్ని పెంచినట్లు నిస్వార్థపరుడు అని పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఒక ముసుగు వేసుకున్నాడు. కానీ ఆ ముసుగు వెనకాల అసలు రూపం చాలా దారుణమైనది. పెద్ద కొడుకు నిండా 10 ఏళ్ల వయసులోనే తల్లిని చంపేశాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వాడిని ఉన్న పలంగా అదర్ కంట్రీస్కి పంపించేసి ఎవరికీ డౌట్ రాకుండా వాడి ప్లేస్లోకి వర్ధన్ని తీసుకువచ్చాడు. తన పంచ ప్రాణాలు కొడుకు మీదే పెట్టుకుని బ్రతుకుతున్న ఆ తల్లి కొడుకు దూరమై విలవిలలాడిపోయింది. కొడుకుని దూరం చేయొద్దు అని కాళ్ళు పట్టుకుంది. కానీ వాడికి మానవత్వం అనేదే లేదు. నీ బిడ్డ నా దగ్గర ఉంటే బాగా చదువుకుంటాడు, ఇక్కడే నీ దగ్గరే ఉంటే కూలి పనులు చేసుకుంటూ బ్రతకాలి, నీలాగే సమాజం తెలియకుండా ఇలాగే ఇక్కడే పెరిగి ఇక్కడే చస్తాడు అంటూ ఆవిడని బెదిరించి భయపెట్టి తల్లి బిడ్డలను వేరు చేశాడు. క్రమక్రమంగా ఒంటరి జీవితం అలవాటు చేసుకుంది. అప్పుడప్పుడు కృష్ణమూర్తి కోరికలు తీర్చుకోవడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళొస్తూ ఉండేవాడు. ఫలితంగా ఆవిడ మళ్ళీ తల్లయ్యింది. గర్భం తీయించుకోమని, లేకపోతే బిడ్డ పుట్టగానే చంపేస్తానని ఆవిడని చాలా బెదిరించాడు, భయపెట్టాడు. కానీ ఆవిడ చేతులారా తన బిడ్డను చంపుకోలేకపోయింది. భర్తను ఎదిరించి బిడ్డనైతే కంది గాని ఆ బిడ్డని బ్రతికించుకోవడం ఎలాగో అర్థం కాలేదు. పైగా ఆడపిల్ల. తప్పకుండా తండ్రి చంపేస్తాడని తెలుసు. అందుకనే వెంటనే ఆ పొలంలో పనిచేసే నాగయ్యని పిలిచి ఆ పసి కందుని అతని చేతుల్లో పెట్టి వెంటనే తీసుకుపోమ్మని ఆవిడ దగ్గర ఉన్న కొంత బంగారం డబ్బులు ఇచ్చి చేతులు జోడించి దండం పెట్టింది. అక్కడే ఉండి ఆ పొలం పనులన్నీ చూసుకుంటున్న నాగన్నకు ఆవిడ పరిస్థితి పూర్తిగా తెలుసు కనుక కాదనలేకపోయాడు. ఆ పసికందుని తన బిడ్డలాగా పెంచుతానని మాట ఇచ్చి ఆవిడికి ధైర్యం చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ తన భార్యకు ఆ బిడ్డను ఇచ్చి పరిస్థితి అంతా వివరంగా చెప్పి ఆ రోజు నుంచి తమ కూతురుతో సమానంగా ఆ బిడ్డను కూడా పెంచుతూ చదివించడం మొదలుపెట్టారు. పురిట్లోనే పుట్టిన బిడ్డ చనిపోయిందని రుక్మిణమ్మ చెప్పిన మాటలు విని తన చేతికి మట్టి అంటకుండానే పని జరిగిపోయినందుకు చాలా సంతోషించాడట కృష్ణమూర్తి. అప్పుడప్పుడు పొలం పనులు చేసుకుంటూ, అమ్మాయి గారు బాగున్నారమ్మా, చక్కగా చదువుకుంటున్నారు, బాగా తెలివైన పిల్ల, పెద్దయ్యాక ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తారు అని నాగన్న చెప్పే కబుర్లు వింటూ ఎంతో ఆనందపడిపోతూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, మీ రుణం నేను తీర్చుకోలేని ఈ జన్మలో అంటూ కన్నీళ్లు పెట్టుకునేదంట ఆ రుక్మిణమ్మ. అందుకనే వాళ్ళది చాలా పేద కుటుంబం అయినా పెద్దమ్మాయికి చదువు ఆపినా రూపకి మాత్రం చదువు ఆపలేదు. వాళ్ళమ్మ బ్రతికి ఉన్నంతకాలం రెక్కలు ముక్కలు చేసుకునైనా సరే రూపని చదివించడానికి ప్రయత్నించారు. కానీ విధి వాళ్లతో ఒక వింత నాటకం ఆడింది. తండ్రి చనిపోయాడు. తండ్రి ప్లేస్లోకి ఒక వికృత ఆలోచన కలిగిన బలరాం వచ్చి కూర్చున్నాడు. వాడు పెట్టే టార్చర్ తట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక రెక్కలు ముక్కలు చేసుకుంటూ కాస్తో కూస్తో తెచ్చిన డబ్బులు తాగుడు కోసమని కొట్టి ఆ రాక్షసుడు లాగేసుకుంటుంటే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో దీప తల్లి రేణుక కృంగి కృషించి చనిపోయింది. దీప రూప ఒంటరి వాళ్ళు అయిపోయారు. చెల్లిని ఎలాగైనా చదివించాలన్న తల్లి మాటలు దీప ఆచరణలో పెట్టింది. చాలా కష్టపడి తాను జాబ్ చేస్తూ రూపని చదివించడం మొదలుపెట్టింది. రూపు కూడా బాగా చదువుకునేది. అలాంటి సమయంలో దీపకి యాక్సిడెంట్. జీవస్తవంలాగా ఉన్న దీపపై జాలి కూడా చూపకుండా బలరాం అత్యాచారం చేయడం. ఆ తర్వాత జరిగిందేమిటో నువ్వు కూడా ఊహించగలవు. నువ్వే కదా దీప కేసు డీల్ చేసింది, చావు బ్రతుకుల్లో నుంచి బయటపడేసింది. ఇప్పుడు రూపకి ఇదంతా చెప్పి వాళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళు కారని, ఒక తల్లి బిడ్డలు కాదని, వాళ్ళది రక్త సంబంధం కాదని, తన తండ్రే తనపై కామంతో అత్యాచారం చెయ్యబోయాడని నేను చెప్పలేను. చెప్పి తనని మానసికంగా ఇంకా బాధ పెట్టలేను. రూప ఇప్పుడిప్పుడే మనుషుల్ని నమ్ముతోంది. ఈ విషయం రూపకి తెలియకుండా ఉంటేనే మంచిది.
నువ్వు చెప్పినా నేను ఊరుకోను కోపంగా అన్నాడు అర్జున్. అర్జున్ చెప్పేది వింటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అలాగే ఉండిపోయింది హర్షిత. వర్ధన్ వాళ్ళ అమ్మగారి గురించి నాతో చెప్పగానే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో ధైర్యం చెప్పి చిన్నగా మాట్లాడితే ఒక్కొక్కటి చెప్తూ ఆవిడ ఎంత ఏడ్చిందో నేను చెప్పలేను హర్షిత. ఒక ఆడదాన్ని ప్రేమ పేరుతో వంచించి కన్నవాళ్ళకి ఉన్న ఊరికి దూరం చేసి ఎవ్వరికీ కాకుండా ఎవరితో మాట్లాడనివ్వకుండా దారుణంగా ఒకచోట బంధించి రాక్షసత్వంగా ప్రవర్తిస్తూ కేవలం వాడి కోరికలు తీర్చుకోవడం కోసం వాడుకున్నాడు. ఆ కృష్ణమూర్తిది ఎంత వల్గర్ పర్సనాలిటీ నువ్వే ఆలోచించు. పైగా విచిత్రం ఏమిటంటే తనకి తెలియకుండానే తన కూతురుపై ఆశపడ్డాడు. దారుణానికి ఒడికట్టాడు. రూప చదువుకున్నది తెలివైనది కావడంతో తప్పించుకుంది. చాలా ఆవేశంగా బాధగా చెప్తూ, హర్షిత, ఇప్పుడు ఇదంతా రూపకు తెలియడం అంత అవసరమా? లేదు, నేనెప్పటికీ తెలియనివ్వను. ఇప్పటికి తన జీవితంలో ఉన్న బాధలు చాలు. ఆ ఆస్తి అంతస్తు ఏది మాకక్కర్లేదు. ప్రశాంతమైన జీవితం కావాలి మాకు. అంతా వింటున్న హర్షిత, అంతా బానే ఉంది అర్జున్, కానీ ఆ తల్లి ఏం పాపం చేసింది? ఇంకా వాళ్ళిద్దరిని దూరంగా ఉంచడం కరెక్ట్ కాదు కదా. నేను అది కూడా ఆలోచించాను హర్షిత. నేనేమీ వాళ్ళని దూరంగా ఉంచాలని చూడట్లేదు. కానీ తన గతం తనకి బాధని ఇస్తుందే తప్ప ఆనందాన్ని ఇచ్చేదైతే కాదు. ఒక్కసారి ఆలోచించు. తన తండ్రే తనపై దారుణానికి ఒడిగట్టాడు. ఇంకా ఆ సర్దార్ కాళీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు తన గతం తనకి తెలిస్తే తన అన్నయ్య తనతో ప్రవర్తించిన తీరు, తన కన్న తండ్రి తనతో ప్రవర్తించిన తీరు జీవితాంతం మానసిక క్షోభని మిగులుస్తాయి. కానీ అర్జున్, ఇదంతా అస్సలు నమ్మలేకపోతున్నాను. చాలా స్ట్రేంజ్గా ఉంది. రూప ఎవరినో ప్రేమించి మోసపోయి చేరకూడని ప్లేస్కి చేరడం, అక్కడ తన ఫోటో చూసి కాళీ తన గురించి ఎప్పటి నుంచో సెర్చ్ చేస్తూ ఉండడం, రూప తెలియకుండానే తన ఇంట్లో తానే పెయిన్ గెస్ట్గా ఉండడం, కూతురని తెలియక ఆ కృష్ణమూర్తి వికృతంగా ప్రవర్తించడం, మళ్ళీ మీ ఇద్దరూ కలిసి సవ్యంగా ఉంటున్న టైంలో కాళీ సర్దార్ మళ్ళీ రూప జీవితంలోకి వచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది అర్జున్. వీళ్ళందరూ ఒక సర్కిల్లోనే తిరుగుతున్నట్లు మళ్ళీ తనకి తెలియని తన గతం ముందుకే వచ్చి నిలబడుతోంది రూప. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ ఇక్కడ ఒక విషయం మిస్ అవుతున్నాము హర్షిత. రూపని పెంచిన తండ్రి నాగయ్య గారు, రుక్మిణమ్మ గారు ఉండే అదే గార్డెన్ ఏరియాలో వర్క్ చేస్తూ ఉండేవారు. కృష్ణమూర్తి ఎవరికీ తెలియకుండా ఈ సిటీకి దూరంగా ఆ పల్లెటూరులో ఉన్న గెస్ట్ హౌస్లో ఆవిడని ఉంచారు. రూప కుమార్ చేసిన మోసం నుంచి బయటపడి ఆ పల్లెటూరు నుంచి ఈ పట్టణానికి చేరుకుంది. అంతేకాని తను సిటీ ఏమీ దాటిపోలేదు, స్టేట్స్ దాటి వెళ్ళిపోలేదు. ఒకవేళ రూప ఈ డిస్ట్రిక్ట్ దాటి వెళ్ళిపోయినట్లయితే కృష్ణమూర్తి తన జీవితంలోకి తిరిగి వచ్చేవాడు కాదేమో. బట్ కాళీ మాత్రం వదిలిపెట్టేవాడు కాదు. ఒక రకంగా రూప పోలీస్ స్టేషన్కి రావడం వల్లే నేను తన జీవితంలోకి వెళ్ళగలిగాను. తనకి ప్రొటెక్షన్ ఇస్తూ మా ఇంట్లోనే ఉంచుకున్నాను. తనతో పరిచయం చాలా నచ్చింది నాకు. తెలియకుండానే తనకి అట్రాక్ట్ అయ్యాను, ప్రేమించాను, తన చేత ప్రేమించబడ్డాను. ఫైనలీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఎప్పటికీ రూపగతం రూపకి చెప్పవా? చెప్తే బాధపడుతుంది హర్షిత. తను ఆనందించేలాగా తన గత జీవితం లేదు. పైగా దీపా రూపల మధ్య ఎఫెక్షన్ కూడా దెబ్బతింటుంది. నాకు అది అస్సలు ఇష్టం లేదు. అలా అని నేను ఆ తల్లి బిడ్డలను దూరం చేయాలని అనుకోవట్లేదు. వర్ధన్ రూపకి మంచి స్నేహితుడు. వాళ్ళకి ఎప్పటికీ రాకపోకలు ఉంటాయి. అలా ఆ రుక్మిణమ్మ గారికి రూప దగ్గరగానే ఉంటుంది. భవిష్యత్తులో రూప మనస్తత్వం మారి స్ట్రాంగ్ ఉమెన్గా తయారై తనకంటూ సొసైటీలో ఒక ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత చిన్నగా ఆలోచించి ఈ విషయం చెప్పాలా వద్దా అని ఒక డెసిషన్ తీసుకుంటాను. ఇప్పటికైతే చెప్పకుండా ఉండడమే బెటర్. అసలే రూప చాలా చాలా సెన్సిటివ్. తను బాగా ఎమోషనల్ అయితే ఆ బాధలో పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటుంది. కరెక్ట్గా ఆలోచించలేదు. అందుకనే అంటూ ఇంకేమీ చెప్పలేక హర్షిత వైపు చూశాడు. సారీరా, నువ్వు రూపకి DNA టెస్ట్ ఎందుకు చేయించావో అర్థం కాక నిన్ను చాలా క్వశ్చన్స్ వేసి బాధ పెట్టాను. లేదు హర్షి, నీకు అడిగే రైట్స్ ఉన్నాయి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు అడిగినా అడగకపోయినా నా ఫీలింగ్ షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వే గుర్తుకు వచ్చేదానివి. ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా నీకు ఈ విషయం చెప్పి రిలాక్స్ అయ్యేవాడినేమో.
ఈలోపే నువ్వే అడిగావు. మరేం పర్వాలేదు. అయినో అర్జున్, నువ్వు ఏ పని చేసినా దానికి కరెక్ట్ కారణం ఉంటుందని తెలుసు. కానీ ఎందుకిలా చేస్తున్నావో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ. సారీరా, నీ పర్సనల్ విషయాలలో బాగా ఇన్వాల్వ్ అయ్యాను. అరే సారీ చెప్పకు. రేపొద్దున్న నీకు మ్యాచ్ సెట్ అయిందనుకో, నీ ఉబ్బికి నీకు మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే నేను అడగనా? ఇది అంతే నవ్వాడు అర్జున్. ఓకే, మనం చాలా దూరం వచ్చాం అర్జున్. కార్ డ్రైవ్ చేసుకుంటూ రూపకి ఏమైనా గిఫ్ట్ తీసుకువెళ్దామా? మీ మ్యారేజ్ సెట్ అయింది కదా? ఇంకా సెట్ కాలేదు, శర్మగారితో మాట్లాడుతున్నారు. కమాన్ అర్జున్, ఏదో ఒక స్మాల్ గిఫ్ట్ తీసుకువెళ్దాము. ఓకే 1 మినిట్, రూపకి కాల్ చేస్తాను. ఒరేయ్ మొద్దు, తనకి గిఫ్ట్ ఇస్తూ తననే అడుగుతావా? మరి తనకి ఏది నచ్చుతుందో ఎలా తెలుస్తుంది? జనరల్గా ఆడపిల్లలకి చీరలు నగలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. చిన్న గోల్డ్ రింగ్ తీసుకువెళ్దాము. ముహూర్తాలు సెట్ అయితే వచ్చే 1 వీక్లో నీ ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ కదా? అది నిజమే. కానీ అమ్మ వాళ్ళు తీసుకుంటే బాగుంటుందేమో కదా హర్షిత. ఆంటీ వాళ్ళు కావాలనుకుంటే మరొకటి తీసుకుంటారు. నువ్వు నీకు నచ్చిన రింగ్ తీసుకోరా. హర్షిత ఫోర్స్ చేయడంతో ఓకే అన్నాడు అర్జున్. ఏదో తెలియని ఎగ్జైట్మెంట్. ఇద్దరు కలిసి గోల్డ్ షాప్కి వెళ్ళి మంచి రింగ్ ఒకటి తీసుకున్నారు రూపకి. ఏమో అనుకున్నాన్రా, నీ సెలెక్షన్ సూపర్ ఉంది. రూపకైతే ఈ రింగ్ చాలా నచ్చుతుంది. సర్లే కానీ నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు హర్షి? నేనా? దానికి ఇంకా చాలా చాలా టైం ఉంది. ఏంటి ఇంకా టైం ఉందా? ఇప్పటికే 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు చేసుకుంటావే? అరే నాకు ఎవరైనా నచ్చాలి కదరా, నచ్చితే కన్ఫర్మ్గా చేసుకుంటాను. అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు. హర్షిత అర్జున్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి, ఏంటి ఎవరూ లేరా, ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ చుట్టూ చూస్తూ రూప గదిలోకి వెళ్ళాడు అర్జున్. రూప మంచి నిద్రలో ఉంది. బాల్కనీ వైపు నుంచి గాలి వేస్తుంటే ఆ గాలికి తన చున్నీ రెపరెపలాడుతూ ఎగురుతూ సన్నని తన నడుము స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క నిమిషం రూపని అలాగే చూస్తూ నుంచున్నాడు. చాలా చాలా చిన్నగా తలుపులు వేసి రూప పక్కనే పడుకుని చిన్నగా తన నడుము మీద చెయ్యి వేశాడు. అర్జున్ చేతివేళ్ళు తన నడుముకి తగలడంతో ఉలిక్కిపడి నిద్రలేచింది రూప. ఏంటి సార్? కంగారుగా లేచి కూర్చుంది. ఒసే అరవుకే, ఎందుకలా అరుస్తావు? మీరేంటి నా పక్కన? ఏ తప్ప? తలుపు ఎందుకేశారు? అంటే మనిద్దరికీ ఇంకా పెళ్ళి కాలేదు కదా, ఇలా పక్కపక్కనే పడుకుంటే బాగోదని ఎవరైనా చూస్తారని తలుపు వేశాను. నిజంగానే బాగోదు, మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను, నేనే వెళ్ళిపోతాను. బెడ్ దిగుతున్న రూప చెయ్యి పట్టుకున్నాడు అర్జున్. ఏంటి సార్ మీరు, మనం మీ ఊర్లో ఉన్నాము, కొంచెం డీసెంట్గా ఉండండి ప్లీజ్. అంటే నాకు డీసెంట్గా బిహేవ్ చేయడం రాదా రూప? అది కాదు సార్, ఇలా రూమ్లోకి వచ్చి తలుపులు వేయడం కరెక్ట్ అంటారా? ఇంట్లో ఎవరూ లేరే, కనిపించలేదు. అదేంటి, ఎక్కడికి వెళ్ళారు? ఏమో, నాకెవ్వరూ కనిపించలేదు, అందుకే ఇంత ధైర్యంగా రూమ్లోకి వచ్చేశాను. కానీ ఎవరో ఒకరు చూస్తారు సార్, బాగోదు. మీ ఇంట్లో అసలే పనివాళ్ళు ఎక్కువ. రూమ్ క్లీన్ చేస్తామని ఎవరైనా వస్తే ఏం చేయాలి? సర్లే బాబు, వెళ్ళిపోతాను. ఒక ముద్దిస్తావా? ఇప్పుడు అవసరమా? దిస్ ఈజ్ టూ మచ్ రూపా. ఒక్క ముద్దు ఇవ్వడానికి కూడా ఆర్గ్యూ చేస్తున్నావు, కోపంగా అన్నాడు. అమ్మో, ఏంటి అంత కోపం? సర్లే ఇస్తాను. అర్జున్ని దగ్గరగా తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఒసేయ్, చిన్న పిల్లల ముద్దులు నాకు అస్సలు వద్దు. మరి? రూప, చిన్నపిల్లలాగా బిహేవ్ చేయకే, లిప్ కిస్ ఇవ్వచ్చు కదా. రూప నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఏంటి సార్, వదలండి. ఏయ్, ఎవరు లేరే కింద, అంతా చూసి వస్తున్నాను. ఎవరైనా వస్తారు కదా, వదలండి సార్. వదులుతాను, ఒక్క ముద్దివ్వు. ఏంటి సంగతి, ఇంత మంచి మూడ్లో ఉన్నారు? అర్జున్ వైపు చూసి చూడనట్లు చూస్తూ చిన్న నవ్వు నవ్వుతూ వేలుతో అర్జున్ గుండెల మీద అక్షరాలు దిద్దుతూ అడిగింది రూప. అంటే అమ్మ వాళ్ళు ఇంకొక వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తామని చెప్పారు కదా, అందుకనే చాలా హ్యాపీగా ఉన్నాను. ఏ, నీకు హ్యాపీగా లేదా? ఉంది, ఎందుకు లేదు? మరైతే నీ హ్యాపీనెస్ నీ ఫేస్లో కనిపించట్లేదేంటి? అంటే ఏంటి అర్జున్ గారు, ఇప్పుడు నేను ఎగిరి గంతులు వేయాలా? అక్కర్లేదు. నేను ప్రేమగా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కూడా అంతే ప్రేమగా కోఆపరేట్ చేస్తే చాలు. అబ్బాచ్చా, నేను మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటేనే
మీరు ముద్దు హగ్గు అంటూ గోల చేస్తున్నారు. అలా కంట్రోల్ చేయకుండా కోఆపరేట్ చేస్తే ఇంకేం చేస్తారో. అదేంటి అలా అంటున్నావు? నేనేం చేస్తానని నీ భయం? ఏమో, ఏమైనా చెయ్యొచ్చు. అమ్మాయి అడ్వాంటేజ్ ఇస్తే అబ్బాయి ఆగుతాడా? అదన్నమాట నీ భయం. అంతే కదా మరి. ఇంతకాలం కంట్రోల్గా ఉన్నారు. మహా అయితే ఒక 3 months పెళ్ళైపోతుంది కదా. ఓయ్, ఏంటి 3 months? అంత సీన్ లేదు. జస్ట్ 1 month అంతే. ఆహా, ఏంటి సార్, మీరు నా మాట వినరా? నా చేతికి గాయం తగ్గద్దా? ఎన్ని రోజులు పడుతుంది తగ్గడానికి? మీరు ఒక పోలీస్ ఆఫీసర్, మీకు తెలీదా బుల్లెట్ గాయం ఎన్ని రోజులకు తగ్గుతుందో? అట్లీస్ట్ తగ్గడానికి 3 months పడుతుంది. ఈ 3 months తర్వాత చాలా కేర్గా ఉండాలి. ఈ చేతితో బరువులు మోయకూడదు. అబ్బా, మరి 3 months అంటే కష్టం కదా రూపా. ఏంటి కష్టం? ఇన్ని రోజులు ఆగారు కదా. ఏమో, నాకు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంది. అర్జున్ మాటలు విని నవ్వింది రూప. ఎందుకు నవ్వుతున్నావే? నవ్వడం తప్ప ఇంక నేనేం చేయగలను? అవును, హర్షిత మేడం మీరు ఎక్కడికి వెళ్ళారు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని చిన్న గిఫ్ట్ కొనుక్కొచ్చాను. కళ్ళు మూసుకో. గిఫ్టా? ఇప్పుడేంటి స్పెషల్? అంటే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా. అవునా? ఇంకా ఎంగేజ్మెంట్ ఫిక్స్ కాలేదు కదా, జస్ట్ మాట్లాడారు అంతే. అయిపోయినట్లే, నాకు తెలుసు. అమ్మ వచ్చి కన్ఫర్మ్ చేస్తుంది చూడు. సరే కానీ మీరు నా కోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు? చూపించండి. కళ్ళు మూసుకో, మరి చూపిస్తాను. రూప కళ్ళు మూసుకుంది. అర్జున్ ప్రేమగా రూప చెయ్యి తీసుకుని గోల్డెన్ రింగ్ పెట్టి కిస్ చేశాడు. రూపకి తెలుస్తూనే ఉంది అర్జున్ రింగ్ పెట్టినట్లు, ముద్దు పెట్టినట్లు. చిన్నగా కళ్ళు తెరిచి చూసింది రూప. బాగుందా? నీకు నచ్చిందా? చాలా చాలా నచ్చింది, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటా కదా. అదంతా నీకెందుకే, నువ్వు హ్యాపీ కదా. లవ్ యూ అర్జున్ అంటూ అర్జున్ ఫేస్ని దగ్గరగా తీసుకుని కాళ్ళు ఎత్తి మరీ తానే లిప్ కిస్ పెట్టింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అర్జున్ రూప తానంతట తాను అలా ముద్దు పెడుతుంది అని. అర్జున్ చాలా థ్రిల్ ఫీల్ అవుతూ రూప నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని మరింత గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరూ 5 నిమిషాలు ప్రపంచాన్నే మర్చిపోయారు. అలా చాలా క్లోజ్గా ముద్దు పెట్టుకుంటూ ఉండగానే అప్పుడే శివరాం వాయిస్ వినిపిస్తూ ఉంది. హబ్బబ్బా, నీ చాదస్తం వదులుతావా లేదా? ఇప్పుడేంటి గోలా అని ఆయన గట్టిగా అరుస్తున్నాడు. అర్జున్ రూప అరుపులకు డిస్టర్బ్ అవుతూ, సార్ మావయ్య గారి వాయిస్. అవును రూప, గట్టిగా మాట్లాడుతున్నారు, ఏదో గొడవ అంటూ అర్జున్ గబగబా ఆ రూమ్ నుంచి బయటికి వచ్చి కిందకి దిగాడు. అది కాదండి, శర్మగారు అంత ఖచ్చితంగా చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అని కాత్యాయిని కూడా గట్టిగా మాట్లాడుతోంది. ఏం మాట్లాడుతున్నావు కాత్యాయిని? ఈ రోజుల్లో కూడా ఇవన్నీ నమ్ముతావా? ఎవరు పాటిస్తారు అవన్నీ? చాలామంది పెద్దలను ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళల్లో కొంతమంది కూడా బాలేరంటావా? అది కాదండి, తెలిసి తెలిసి మనం ఎందుకు తప్పు చేయాలి? ఇప్పటికే అర్జున్ ప్రేమ విషయంలో మనం చాలా తగ్గి ఆలోచిస్తున్నాము. వాడి ఇష్టాన్ని గౌరవించాలి, కానీ ఇలా చిన్న చిన్న ఆచారాలు కూడా పాటించకపోతే ఎలా చెప్పండి? చాలా కోపంగా అంటోంది కాత్యాయని కూడా. అర్జున్ వాళ్ళ మాటలు వింటూ, ఏంటి, ఎందుకు మీరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు? ఏమైంది? శర్మగారు ఏమన్నారు అడిగాడు. అర్జున్ రాగానే అందరూ నిశ్శబ్దమైపోయారు. ఏంటి నాన్న? ఏంటమ్మా మాట్లాడరేమిటి? వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండడం చూసి, నేను చెప్తానురా, రారా అర్జున్ పిలిచింది స్వప్న. ఏంటత్తమ్మా, ఏమైంది? ఒరేయ్, మీ జాతకాలు బాగా పరిశీలించి అమ్మాయి జాతకంలో దోషం ఉందని, వివాహం చేసుకుంటే నీకు ఏదో ప్రమాదమని ఆయన లెక్కలు వేసి మరీ చెప్తున్నాడు. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిది ఏదో ఉంటుందని. నేను ఇలాంటివన్నీ నమ్మను, మీకు ముందే చెప్పాను కదా అని అర్జున్ మాట్లాడుతుంటే, ఆగరా, ముందు నన్ను మాట్లాడని, నేను చెప్పేది విను. ఏం చెప్తావు అత్తయ్యా? దోషం ఉంది అని చెప్పగానే దానికి సొల్యూషన్ లేదా అని మేం కూడా శర్మగారిని అడిగాము. వివాహానికి ముందుగా కుంభ వివాహం జరగాలని, ఆ తర్వాత కుండ పగలకొట్టాలని, శాస్త్రోక్తంగా పూజ చేయాలని ఏదేదో చెప్తున్నారు. మీ అమ్మ ఆ మాటలు పట్టుకుని కూర్చుంది. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఇలాంటివన్నీ నమ్ముతావా? అర్జున్, నమ్మి తీరాలి. అన్నీ అలా కొట్టి పడేయలేము. మీకోసం మేమందరం ఆలోచించాము. మీ పెళ్ళికి అబ్జెక్షన్ చెప్పట్లేదురా, కానీ ఈ కార్యక్రమం మాత్రం
ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. అటుపైనే మీ పెళ్ళి ఖచ్చితంగా చెప్పింది కాత్యాయిని. అమ్మా, అవన్నీ మూఢనమ్మకాలే. మంత్రాలకు చింతకాయలు రాలవు చిరాకుగా అన్నాడు. నోర్ముయ్ అర్జున్, ప్రతిదీ నీ ఇష్టప్రకారం జరగాలి అంటే కుదరదు. అది కాదమ్మా, ఇప్పుడు రూప ఈ విషయం తెలిసి ఏమనుకుంటుంది? దానిని బాధపెట్టడం అంత అవసరమా? వాళ్ళ మాటలన్నీ కాస్త వెనకగా నుంచుని వింటున్న రూప ముందుకు వస్తూ, సార్, ఇందులో నేను బాధపడేది ఏమీ లేదు. రూపా, ఇక్కడేం జరుగుతుందో నీకు తెలుసా? అంతా వింటూనే ఉన్నాను సార్. వింటూనే ఉన్నావా? నీకు ఓకేనా ఇలాంటివన్నీ? వాళ్ళేం చేస్తారో నీకు తెలుసా? నిన్ను పెళ్లి కూతురులాగా ముస్తాబు చేసి ఒక కుండకు ఇచ్చి వివాహం చేస్తారు. ఆ తర్వాత ఆ కుండని పగలకొట్టి ఏదో కార్యక్రమం చేయిస్తారు. ఇదంతా నీకు బాధగా అనిపించదా? లేదు సార్, అది జస్ట్ ఫార్మాలిటీ. నేను దానిని మనసుకు తీసుకోను. మన కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికే చాలా చాలా ఆలోచించారు, పెళ్ళికి ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా మనకి మంచిది కాదు అని, ఇలా చేస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా మీకే ఏదో గండం ఉందని అంటున్నారు. నేను ఇలా ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తే ఆ దోషం పోతుంది అంటే ఖచ్చితంగా నేను చేస్తాను సార్. నాకేమీ తప్పని అనిపించట్లేదు. రూపా, నువ్వు కరెక్ట్గా ఆలోచించావమ్మా. వీడికి అర్థం కావట్లేదు అంది కాత్యాయిని. అర్జున్ ఇంక చేసేదేమీ లేక తన రూంలోకి వెళ్ళిపోయాడు చిరాకుగా, కోపంగా. అర్జున్ కోపాన్ని గమనిస్తూ అలాగే చూస్తూ ఉండిపోయింది రూప. రూపా, నువ్వు వాడి కోపాన్ని పట్టించుకోవద్దు. అది చిన్న కార్యక్రమం. రేపు కాక ఎల్లుండి శర్మగారు వచ్చి కార్యక్రమం జరిపిస్తారు. ఆ తర్వాత మీ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేద్దాము, సరేనా అంది కాత్యాయిని. హా, అలాగే అత్తయ్య అంటూ తల ఊపి తన రూంలోకి వెళ్ళి అర్జున్కి మెసేజ్ చేసింది రూప. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.